Daily. Taste the Daily. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి అవమానం జరిగింది. రాజన్న సిరిసిల్ల ప్రజాపాలన వేడుకల్లో ప్రోటోకాల్ పాటించని కలెక్టర్ సందీప్ గా ప్రజాపాలన వేడుకలకి ప్రభుత్వం నుంచి అతిథిగా ఆది శ్రీనివాస్ అటెండ్ అయ్యారు. ఆది శ్రీనివాస్ స్పీచ్ లేకుండానే ఈ కార్యక్రమం ముగిసిపోయింది. అతిథికి స్వాగతం పలకాలనే ప్రోటోకాల్ ఉన్నా పట్టించుకోలేదు కలెక్టర్. జెండా ఎగరవేసిన కొద్ది నిమిషాల తర్వాత వేదికపైకి చేరుకున్నారు కలెక్టర్. విషయాన్ని సీఎంఓ దృష్టికి తీసుకువెళ్లారు ఆది శ్రీనివాస్. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ప్రోటోకాల్ ఉన్నప్పటికీ కూడా ఈ రకంగా చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం ఆయన రియాక్షన్స్ ఏంటి? ఆది శ్రీనివాస్ ఏమంటున్నారు? రైట్, కొద్దిసేపటి క్రితమే ఆది శ్రీనివాస్ సీఎంఓ కూడా కంప్లైంట్ చేశారు. దీనిపైన పూర్తి స్థాయిలో వివరాలను అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ప్రజాపాలన వేడుకల్లో ఈ ఘటన జరిగింది. యాక్చువల్గా రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా వెళ్లారు. ప్రభుత్వ విప్గా ఉన్నారు కాబట్టి ముఖ్య అతిథిగా ఆది శ్రీనివాస్ వెళ్ళినప్పుడు ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నప్పుడు కలెక్టర్, ఎస్పీ అక్కడ ఉండడం అనేది ప్రోటోకాల్ పరంగా ఉంటుంది. సో ఈ రోజు కూడా కలెక్టర్ జాతీయ జెండా ఆవిష్కరణకు ఉండాల్సి ఉండింది. కాకపోతే ఆది శ్రీనివాస్ వెళ్ళిన చాలాసేపటి తర్వాత కూడా కలెక్టర్ వేదిక వద్దకు చేరుకోలేదు అనేది మనకు విజువల్స్తో తెలుస్తుంది. దాని తర్వాత జెండా ఆవిష్కరణ 10 గంటలకు చేయాల్సింది. 10 గంటల వరకు ఆది శ్రీనివాస్ వెయిట్ చేశారు. 10:01 నిమిషాలకు కూడా ఎస్పీని అట్లాగే ఆర్డీఓను అక్కడున్న అధికారులను అడిగారు, వెయిట్ చేద్దామా, మరి జెండా ఆవిష్కరణ చేద్దామా అని అడిగినట్లుగా చెప్తున్నారు. సో అప్పటికి కూడా కలెక్టర్ చేరుకోకపోవడంతోనే జెండా ఆవిష్కరణ చేసేశారు. జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతం ఆలాపన జరిగిన తర్వాత కలెక్టర్ అక్కడికి చేరుకున్నారు. దీనిపైన సీఎంఓ కూడా చాలా సీరియస్గా ఉంది. సిఎస్ కానీ అట్లాగే సీఎంఓ సెక్రటరీగా ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న శేషాద్రి, అట్లాగే ఓఎస్డీ వేముల శ్రీనివాస్ వీళ్ళందరికీ కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కలెక్టర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇక 32 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఎక్కడైనా ముఖ్య అతిథి ప్రసంగం ఉంటుంది. ఇట్లాంటి వేడుకలు జరిగినప్పుడు అది August 15th అయినా, లేకపోతే June 2nd అయినా, ప్రజాపాలన దినోత్సవం అయినా. కాకపోతే కేవలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రమే ముఖ్య అతిథిగా ఉన్న ఆది శ్రీనివాస్ ప్రసంగాన్ని పెట్టలేదు. నిన్నటి నుంచి కూడా దీనిపైన ఆరా తీసినా కూడా కలెక్టర్ స్పందించట్లేదు అంటూ కూడా ఆది శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని సీఎంఓకి అట్లాగే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పారు. గతంలో కూడా ఈవెన్ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ విషయంలో, ఆ సమీక్షల విషయంలో కూడా లోకల్గా ఉన్న తమను సంప్రదించకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటారన్న కంప్లైంట్స్ ఆల్రెడీ సీఎంఓలో ఉన్న నేపథ్యంలో సీఎంఓ ఇప్పటికే దీనిపైన రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సిందిగా ఆది శ్రీనివాస్ కోరినట్టుగా తెలుస్తుంది. ఫిర్యాదు అందిన తర్వాత దీనిపైన చర్యలు ఉంటాయనేది అయితే సీఎంఓ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.